దోర్నాల మండలంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పివి శివారెడ్డి సూచనల మేరకు చిన్న దోర్నాల చిన్న గుడిపాడు దోర్నాల మండలం బీజేపీ అధ్యక్షుడు సురవరం గండి వీరారెడ్డి పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు తహసీల్దార్ వేణుగోపాల్ రావు, ఎంపీడీఓ నాసర్ రెడ్డి, ఏపీఓ అన్నపూర్ణ, ఎర్రగొండపాలెం అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ యనుమల నాగేశ్వరరావు మాట్లాడుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ 17 రకాల పథకాలను సభలో ప్రజలు క్లుప్తంగా వివరించడం జరిగింది. మరియు ఆయుష్మాన్ భారత్, హెల్త్ కార్డులు, ఉజ్వల భవిష్యత్తు, గ్యాస్ కనెక్షన్స్ గ్రామస్తులకు ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్టేట్ కౌన్సిలర్ నెంబర్ బి మల్లారెడ్డి శ్రీనివాసులు, నియోజకవర్గ పిఎం విశ్వకర్మ, అల్లూరు రెడ్డి, లక్ష్మీరెడ్డి, అల్లూరు రెడ్డి, శ్రీను, గాలయ్య, బత్తుల చిన్న, బాదుర్ల మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ సర్పంచులు మరియు వాలంటీర్లు ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. బిల్లును చేసిన విధంగా మహిళలకు ప్రత్యేక చట్టసభలలో కూడా మహిళలు పురుషుల కన్నా తక్కువేమి కాదు, వాళ్ళు కూడా సమానంగా నడవాలనే విధంగా తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అలానే బావుల దగ్గరికి, చెరువుల దగ్గరికి, కొండల దగ్గరికి ఎక్కడో కిలోమీటర్ దూరం వెళ్ళాలి మహిళలు. వాళ్ళ కోసం ఇంటి దగ్గరికి జలజీవన మిషన్ అనే పథకం తీసుకొచ్చి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటి దగ్గరికి మహిళల తల్లి ఇంటి దగ్గరనే కుళాయి తిప్పుకొని నీళ్లు పట్టుకునే విధంగా తీసుకొచ్చిన పథకం జలజీవన మిషన్. ఆ పథకం ద్వారా పట్ట ప్రాంతాలలో ఉన్న, పల్లె ప్రాంతాల్లో ఉన్న గిరిజన పుత్రులైతేనేమి, పేద వర్గాలైతేనేమి వాళ్ళ ఇంటి దగ్గరికి కుళాయి తిప్పుకునే పథకం తీసుకొచ్చి పెట్టి ఈ రోజు ఘనత సాధించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలానే పొగతోటి మహిళలు ఇబ్బంది పడతారు, వాళ్ళు రోగాలు పడి ఇబ్బందులతో చేస్తారని గిరిజన గూడాలైతేనేమి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళలో ఉన్న పల్లెటూళ్ళలో ఉన్న విధానానికి వాళ్ళ కోసం ఇబ్బందులు పడతారని ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ స్టవ్ సిలిండర్ ఇచ్చిన ఘనత, దాదాపు 75 లక్షల మందికి ఉచితంగా గ్యాసులు తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. అలానే పేద పిల్లలు చదువుకోవడానికి 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. పిల్లలు చదువుకుంటేనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ చదువు వల్లనే దేశంలో ఇంకా మనం అభివృద్ధిలో ఎదుర్కొన్నామని ఆలోచించి అన్ని వర్గాలు కూడా సమానంగా ఉండి వాళ్ళు కూడా చదువులో పైకి రావాలని తీసుకొచ్చి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలానే కరువు కాలంలో, కష్టకాలంలో కరోనా వచ్చి ఇబ్బంది పడుతుంటే పేదలు అన్నం కోసము, విద్య కోసము పేద వర్గాలు ఇబ్బంది పడతారని వాళ్ళ కోసం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి 5 కేజీలు ఉచితంగా ఇచ్చిన బియ్యం ఈ ఘనత చరిత్రలో ప్రపంచ దేశాల్లో ఏ రాష్ట్రం కూడా ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఎందుకంటే భారతదేశంలో సంపన్న వర్గాలు కాదు, పేద ప్రజలు కూడా ఇబ్బందితో కూడుతూ కరోనా కష్టకాలంలో కరోనా వ్యాక్సిన్ కూడా తయారు మన దేశంలో చేసుకొని పక్క దేశాలకు అందించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఉచితంగా వ్యాక్సిన్ ఉచితంగా అందించడం అంటే సామాన్య విషయం కాదు. మన దేశం నుంచి ఇతర దేశాలు కూడా తీసుకుపోయి వాళ్ళ దేశాలలో మన వ్యాక్సిన్ వేసే విధంగా తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. రక్షణ పరంగా అయితేనేమి, విద్యాపరంగా సర్వశిక్ష అభియాన్ కింద కేంద్ర ప్రభుత్వము పాఠశాలకు మౌలిక సదుపాయాల కోసం ఎన్నో అదనపు గదులు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించి మరుగుదొడ్లు అయితేనేమి, కంప్యూటర్ సిస్టమ్ అయితేనేమి ప్రతిదీ కూడా వాళ్ళు ఇంగ్లీష్ విద్యను అభ్యసించాలి. ప్రైవేట్ కళాశాల